పోతుందని కోదన్ రామ్ ఏదో చూపిస్తున్నారు క్రిషాంక్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియా. ఏంటి క్రిషాంక్ గారు చెప్పమను క్రిషాంక్ సోర్స్ చూద్దాం. చెప్పు క్రిషాంక్. అంటే మీరు హిందూ ఎట్లాగో మనం క్రెడిబుల్ కాదనే చర్చ వస్తుంది. మీరు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాను కూడా కొట్టేవచ్చు. కానీ జస్ట్ 2011 లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ ఇది. ఓవర్ 1 lakh phones are tapped every year. 2011. ఇది అంటే జనరలైజ్డ్ నేను చెప్తున్నా. ఇప్పుడు నిరా రాడియా టేప్స్ ఎట్లా వచ్చాయి అలా అంటే టాటా రాడియా మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తేనే కదా. నిరా రాడియా టేప్స్ అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కదా. అమర్ సింగ్ బిపాషా బసు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే కదా వచ్చినాయి ఇవన్నీ. భరత్ గారు 3 days ముందు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. బయటి రాష్ట్రాల్లోని ఫోన్లు ట్యాప్ చేయవచ్చు, ముసాయిదా విడుదల చేసిన కేంద్రం. కానీ దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఆ రాష్ట్రానికి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి, లేదా కేంద్ర హోంశాఖ పర్మిషన్ తీసుకోవాలి. ఇంతకుముందు కూడా ఉంది. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా చేయలేదా డిబేట్. మళ్ళా ఇది చర్చ. ఎవరిది జరిగింది చర్చ వేరే. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా అనేది అంటే నేను కేంద్రం రిలీజ్ చేసిన ముచ్చట మీకు చెప్తున్నా. సంగప్ప గారు ఇంటర్వ్యూ కావాలనుకుంటారు. క్రిషాంక్ ఎట్లుంటదంటే చాలా చిన్న పాయింట్ దొరుకుతుంది, దాన్ని జనరలైజ్ చేసేస్తారు దానికి అన్నిటికీ. ఆయనకు ఉన్నటువంటి ఏమంటుంది దానికి టాలెంట్ అది. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయొచ్చు అనే దానికి పూర్తిగా అది అంతర్గత భద్రతకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ కావచ్చు, లేకపోతే ఏది ఆపరేషన్ సింధూర్ తర్వాత అది అటాక్ తర్వాత జరిగిన ఇష్యూస్ లో ఒక రాష్ట్రానికి పరిమితమై లేదు. టెర్రరిస్ట్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ కావచ్చు. సో అట్లాంటి సందర్భాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిదైనా ఫోన్ ట్యాప్ చేయొచ్చు. దానికి గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఫాలో కావాలా. కేంద్ర హోంశాఖ పర్మిషన్ తీసుకోవాలా. ఆ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పర్మిషన్ అవసరం లేదు, బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ట్రాయ్ పూర్తిగా దానికి అంత ట్రాయ్ చూసుకుంటుంది. అంత ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి మనం ఏం చేస్తున్నాం, ఎవరెవరు ఇప్పుడు ఫోన్ ట్యాప్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపే కాలేదనుకోండి, ఆయన పిలిచి ఆయనది స్టేట్మెంట్ ఎందుకు తీసుకుంటారు విట్నెస్ గా. లేకపోతే ఈటల రాజేందర్ గారు కాలేదనుకోండి, ఆయన ఎందుకు తీసుకుంటారు. ఫోన్ ట్యాప్ అయినట్టు సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ తోనే వాళ్ళు పిలుస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో నిజంగానే భారతదేశంలో ఎక్కడ జరగలేని స్థాయిలో ఇక్కడ జరిగింది. అంతకుముందు ఎక్కడెక్కడ ఆరోపణలు వచ్చిండొచ్చు. ఆ ఆరోపణలు ఎక్కడ కూడా అది కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ చేసిండొచ్చు, బీజేపీ మీద కాంగ్రెస్ చేసిండొచ్చు. ఇప్పుడు మీరు అంటున్నారు హిమాచల్ ప్రదేశ్ లో కూడా గతంలో అన్నారు అని. హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అంతకుముందు మా గవర్నమెంట్ వాళ్ళు సిట్ ఒక నిజంగా ఆధారాలు ఉంటే వాళ్ళు ఉంటే ఆరోపణ కాకుండా అక్కడ కూడా సిట్ వేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సిట్ వేసింది, అక్కడ కూడా సిట్ వేస్తారు. నేనేమంటున్నా అంటే 100% తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాప్ జరిగింది. అది ఎట్లా ప్రూవ్ చేసేది సిట్ చేయాలా. కానీ నాకు అనుమానం ఉంటుంది కదా, నాకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ సడన్ గా లీక్ అయిపోయింది, బయట తెలిసింది. నేను నా భార్యతోనో లేదా నేను ఇంకొక 2 వ్యక్తులతో మాట్లాడుకున్నాం అనుకోండి, అది బయటకు పోయింది అంటే ఇక్కడ ఫోన్ ట్యాప్ జరిగినట్టు అనిపిస్తుంది కదా. 100% ఫోన్ ట్యాప్ జరిగింది. ఫోన్ ట్యాప్ సార్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్ కాదు కదా, మీడియా మేనేజ్మెంట్స్. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఫోన్ ట్యాప్ అయింది, ఆయనకి సిట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రమ్మని చెప్పి. V6 న్యూస్ ఛానల్ సీఓ అయింది, ఫోన్ ట్యాప్ అయింది. ఆయనకు కూడా స్టేట్మెంట్ కోసం రమ్మని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంతమంది అండి మీడియాని చేస్తారు, పొలిటికల్ లీడర్లను చేస్తారు. వీళ్ళందరినీ పిలుస్తున్నారంటే వాళ్ళు ఏం ఆధారం లేకుండా పిలుస్తున్నారా? సిట్ కావాలని మన వీళ్ళందరినీ క్రియేట్ చేస్తుందా? ఎంతో కొంత ప్రైమ ఫేసి ఉంటేనే కదా పిలిచేది. ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ అయిందని చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. మీరు ఇప్పటికీ ఎక్కడెక్కడో చెప్పేసి మీరు తప్పించుకున్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కిషాంక్ భాయ్ అంటే ఒకటి సంగప్ప గారు, అంటే బురద జల్లడం ఇట్ ఈస్ ఈజీ, కానీ టెక్నికల్ గా నేను అందుకే చెప్పినాను కదా, ఇక్కడ కూర్చొని ఇప్పుడు రాధాకృష్ణ గారు అట్లా కాదు. రాధాకృష్ణ గారు ఈజ్ అన్ ఆపోనెంట్ ఫర్ ఎప్పటి నుంచో కేసీఆర్ గారిని అపోజ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆబ్వియస్లీ రాధాకృష్ణ గారిని పిలిస్తే అదే మాట్లాడతారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని. బీజేపీ వాళ్ళని పిలిస్తే లేదు కేసీఆర్ గారు చేయలేదని చెప్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు కాంగ్రెస్ వాళ్ళని పిలిస్తే లేదు కేసీఆర్ గారు చేయలేదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకొకటి నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను. హూ ఇస్ ద ఫస్ట్ కంప్లైనెంట్ ఈ కేసులో? సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్. ఆయన ట్రాక్ రికార్డ్ ఇవాళ మొన్న ఈ ప్రభుత్వంలో కూడా కొందరు మహిళలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆయన గుండాలను పెట్టి కొట్టిస్తున్నాడు, ఆయన మీద 25 క్రిమినల్ కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఉన్నది అనేది. ఆ వ్యక్తి ఇస్ ద ఫస్ట్ కంప్లైనెంట్ ఇన్ దిస్ ఫోన్ ట్యాపింగ్ కేసు. నంబర్ 2 చక్రధర్ అనే వ్యక్తి ముందు బీజేపీ లీడర్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. హైకోర్టుకి వెళ్ళిండ్రు, ఫోన్ ట్యాపింగ్ అని హరీష్ రావు గారి మీద వేసిండ్రు. ఆయనే కోర్టు స్పెసిఫిక్ గా హరీష్ రావు గారి విషయంలో ఇది అబ్సల్యూట్లీ పొలిటికల్ వెండేటా కేసు అని దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసేసింది.
సో నేను అనేది ఏంటంటే ఇట్లా మీరు అనుకుంటూ పోతుంటే కేఏ పాల్ గారు కూడా రేపు వచ్చి నా ఫోన్ ట్యాపింగ్ అయిందండి, లేకుంటే సిట్టే పిలిచి కేఏ పాల్ గారిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసారు వీళ్ళు అని అంటే ఇదే చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఐఎమ్ సారీ టు సే బట్ ఎథికల్ రైట్ లేదు. మీరు అనగానే మేము కగార్ కోసం చేసినాము, సింధూర్ కోసం చేసినాము, వీటి కోసం చేసినాం, కానీ వేరే చేయలేదు అని అంటే ఇక్కడ కూడా హౌ ఆర్ యూ ఎస్టాబ్లిషింగ్ దట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ది జరిగింది అనేది మీ దగ్గర లేదు. యూ డు నాట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అనాథెంటిక్ అంటే మీరు ఎక్కువ ఉగ్రవాద లిస్ట్ లో జర్నలిస్ట్ పేరు పెట్టారు సార్. సిట్ వాళ్ళు చెప్పినారు ఆల్రెడీ, ఆయన ఎవరైతే పిలిచిరో ఆయన చెప్పినారు నీ పేరు ఉగ్రవాద లిస్ట్ లో ఉందండి, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కి పనిచేస్తారు ట్యాప్ చేశారని చెప్పారు. లీడర్ని పిలిచారు వాళ్ళకు భరత్ ఒకటి మళ్ళీ మిస్ అయిపోతా. ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేశారు, ఎట్లా చేశారు అంటే వాళ్ళు చెప్పారు కదా, సిట్ చెప్పింది కదా మీ పేరుని ఉగ్రవాదుల లిస్ట్ లో పెట్టి మిమ్మల్ని ప్రాసెస్ చేశారు. అరే ఇంకోటి సిట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందా సంగప్ప గారు? మీకు ఏమైనా ప్రెస్ నోట్ పంపించిందా సిట్? ఎవరికి పోయిందో? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పార్టీ నుంచి కొంతమంది నాయకులు పిలిచింది, టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నట్టుగా పెట్టారు. టెర్రరిస్ట్ సింపథైజర్ అని పేరు పెట్టి ఆ లిస్ట్ లో పేరు పెట్టి చేశారు సార్ అని చెప్పారు వాళ్ళకి. ఆయన పోయినానికే తెలుసు కదా. మీరు ప్రెస్ మీట్ ఇక్కడ లోపల పోయిన వాళ్ళకి నెంబర్స్, లోపల పోయిన వాళ్ళకి నేను లోపల పోయిన వాళ్ళతో మాట్లాడాను. పెట్టిందంటే డిబేట్ లేదు. ఒక్క నిమిషం పేరు లేదంటే చెప్పిందా సంగప్ప గారు నేనంటున్నా చాలా టైం ఉంది. ఒక్క నిమిషం పోలీస్ డిపార్ట్మెంట్ శరత్ గారు చెప్పాలి. సంగప్ప గారు వాళ్ళ స్టేట్మెంట్ ఒక్క నిమిషం శరత్ గారి దగ్గరికి వెళ్లే ముందు నేను ఒక క్లారిటీ ఇస్తున్నా. క్రిషాంక్ గారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళతో నేను మాట్లాడాను, ఈటల రాజేందర్ గాని వాళ్ళు లైవ్ లోనే మాట్లాడారు. వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే ఈ నెంబర్స్ ఎవరి అని అడుగుతున్నారు. పలానా నెంబర్స్, ఈ నెంబర్స్ ఎవరి, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇది ఈ రోజు లిస్ట్ లో పెట్టారు. నవంబర్ 10వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య ట్యాపింగ్ లిస్ట్ లో వీళ్ళ పేరుంది. మహేష్ కుమార్ గౌడ్ పేరు మహేష్ అని పెట్టారట. మావోయిస్ట్ సింపథైజర్ అని పెట్టి అఫీషియల్ గా ట్యాపింగ్ చేశారు. అఫీషియల్ గా ఆయన ఇచ్చారు లైవ్ లో. నేను చెప్తున్నా అంటే జరుగుతున్న సిట్ విచారణ మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే సిట్ విచారణకు వెళ్లిన వాళ్ళు మనకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. భరత్ గారు నాకు ఒక చిన్న విషయం అంటే ఇప్పుడు సిడిఆర్ ఇస్ డిఫరెంట్, ఫోన్ ట్యాపింగ్ ఇస్ డిఫరెంట్, కాల్ డేటా రికార్డ్ అనేది డిఫరెంట్. ఇప్పుడు నార్మల్ ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర అంటే ఈవెన్ కానిస్టేబుల్ లెవెల్లో అయినా కూడా, ఈవెన్ ఇప్పుడు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళైనా రకరకాల క్రైమ్స్ వాళ్ళైనా కూడా ఎవరెవరికి ఫ్రీక్వెంట్ గా కాల్ చేసిండ్రు, కాల్ డేటా రికార్డ్ అనేది తీసుకోవచ్చు. సో భరత్ గారు మీ బేసిస్ గా కూడా ఒకవేళ ఉదాహరణ మీరు మీ మిస్సెస్ కి అయినా లేకుంటే మీ డ్రైవర్స్ కి అయినా మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్ ఆర్ అవుట్ గోయింగ్ కాల్స్ అది బేసిస్ లో పెట్టేసి రేపు మీ ముందు లిస్ట్ పెట్టి ఈ నంబర్ ఎవరిది, మీ మిస్సెస్ ది కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉంది అని సిట్ చెప్పేస్తే ఫోన్ ట్యాపింగ్ అయిపోయినట్టేనా? ఐ మీన్ సిట్ అంటే నేను అనేది సిట్ అయితే జడ్జి కాదు. సర్వీస్ ప్రొవైడర్ మెయిల్ లో ఉందట, సర్వీస్ ప్రొవైడర్ కి పంపిన మెయిల్ డిలీట్ చేయడం మర్చిపోయారు చేసి ఈ నెంబర్స్ లో. మీకు ఆ సర్వీస్ ప్రొవైడర్ ఏంటంటే మీరు ఈ ఫోన్లు పలానా ట్యాప్ చేయమన్నారు కదా, చేశామని ఇచ్చిన మెయిల్ లో ఉందట. అది చార్జ్ షీట్ అయినప్పుడు సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్టెల్, జియోనో వాళ్ళు చార్జ్ షీట్ అయినప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఇందులో అక్యూజ్డ్ గానో లేకపోతే వాళ్ళ పేరు కూడా పొందుపరిచి వాళ్ళు వచ్చి కోర్టులో ఈ స్టేట్మెంట్ ఇచ్చిన రోజు మనకు తెలుస్తుంది. అదర్వైజ్ చాలా ప్రిలిమినరీ సిట్ ఇవి చెప్తున్న ప్రకారంగా కూడా నేను అనేది ఎవ్రీథింగ్ విల్ వెన్ ఇట్ కమ్స్ టు బి ఆన్ పేపర్. ఇగోండి నా దగ్గర ఈ స్టేట్మెంట్ ఉన్నది. ఇగోండి బిజినెస్ స్టాండర్డ్, ద హిందూ, ఎన్డీటీవీ. ఒకటి కాదు మీ ముందు 3 చూపిస్తున్నాను నేను. బిజినెస్ స్టాండర్డ్, ఎన్డీటీవీ అండ్ ద హిందూ. Karnataka CM Yediyurappa orders CBI probe into alleged phone tapping. Yediyurappa is right in handing over phone tapping CBI case to CBI. And B.S. Yediyurappa orders CBI probe into phone tapping charges in Karnataka. 6 years అయిందండి. దీని స్టేటస్ ఏంటిదో నాకు చెప్పండి. మీకోసమే ప్రింట్అవుట్ తెప్పించి మరి చూపిస్తున్న సంగప్ప గారు నేను. ఇగోండి స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు శరత్ గారు ఒక్కటి సార్